డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మనిషికి ఒక కోచ్ కావాలి. కానీ ఇప్పుడు కార్లు కూడా డ్రైవింగ్ నేర్చుకుంటున్నాయి. మరి ఆ కార్లకి గురువుగా మారి విషయాలు నేర్పాలంటే అందుకు ఓ సూపర్ కంప్యూటర్ కావాలి. ప్రపంచ ప్రసిద్ధ టెక్ సంస్థ టెస్లా ప్రస్తుతం అలాంటి సూపర్ కంప్యూటర్నే తయారు చేస్తోంది. సూపర్ కంప్యూటర్లని రకరకాల అవసరాల కోసం తయారు చేస్తూ ఉంటారు. టెస్లా ప్రత్యేకించి డ్రైవింగ్ లెర్నింగ్ అవసరాల కోసం సూపర్ కంప్యూటర్ ఒకదాన్ని తయారు చేస్తోంది. అయితే ఇక్కడ డ్రైవింగ్ నేర్చుకునేది మనుషులు కారు, కార్లే డ్రైవింగ్ నేర్చుకుంటాయి. అదే విశేషం. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో టెస్లా ఇప్పటికే ఎన్నో బిగ్ ప్రాజెక్టులు చేపట్టింది. కొన్నిటిలో సక్సెస్ అయింది, కొన్ని చోట్ల ఫెయిల్ అయింది. మరికొన్ని ప్రాజెక్టులు మాత్రం ఎప్పుడు సక్సెస్ అవుతాయో తెలియని పరిస్థితి. అలాంటి ప్రాజెక్టులో ఒకటి సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. డ్రైవర్ లేకుండా నడిచే వాహనాల్ని ఆటోనమస్ వెహికల్స్ అంటాం. ఇప్పటికే ప్రపంచంలో అనేక ఆటోనమస్ వెహికల్స్ ఉన్నాయి. ఊబర్ లాంటి సంస్థలు ఇప్పటికే వీటిని నడుపుతున్నాయి. కానీ టెస్లాకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఆటోనమస్ రంగంలో కూడా తన సంస్థ ప్రతిష్టని, ప్రత్యేకతని నిలుపుకోవాలనుకుంటోంది టెస్లా. అందుకే ఫైనల్ ప్రొడక్ట్ ని బయటికి తేకుండా ప్రయోగాల్ని చాలా కాలంగా కొనసాగిస్తూ వస్తోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్లో టెస్లా ఒక ముందడుగు వేసింది. అదే డోజో సూపర్ కంప్యూటర్. మామూలు మనిషి కంటే ఎక్కువ పవర్స్ ఉంటే సూపర్ మ్యాన్ అంటాం. అలాగే మరి మామూలు కంప్యూటర్ల కంటే ఎన్నో వేల రేట్లు పవర్ఫుల్ గా పనిచేయగల సూపర్ కంప్యూటర్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల కోసం టెస్లా ప్రత్యేకించి ఒక సూపర్ కంప్యూటర్ ని తయారు చేస్తోంది. ఈ కంప్యూటర్ పేరు డోజో. డోజో అంటే జపనీస్ భాషలో ప్రాక్టీస్ చేసే ప్రదేశం అని అర్థం. అంటే జిమ్ లాంటిదన్నమాట. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలతో ప్రయోగాలు చేస్తున్న టెస్లా తన ప్రయోగాలన్నిటికీ ఈ డోజో సూపర్ కంప్యూటర్ ని ఆధారం చేసుకుంది. డోజో చాలా పవర్ఫుల్ కంప్యూటర్. మామూలు కంప్యూటర్ కొన్ని మిలియన్ల ప్రాసెస్ల్ని మాత్రమే చేయగలుగుతుంది. కానీ డోజో సెకనికి 1.8 ట్రిలియన్ ప్రాసెస్లు చేయగలుగుతుంది. ఇంతకీ డోజో ఏం చేస్తుంది? ఈ సూపర్ కంప్యూటర్ చేసే పని వీడియోల్ని ప్రాసెస్ చేయడం. హెవీ ట్రాఫిక్ లో ఎఫిషియెంట్ గా డ్రైవ్ చేయడం అన్నది ఎంతో కష్టమైన విషయం. తెలివైన మనుషులు కూడా ఒక్కోసారి డ్రైవింగ్ లో తప్పులు చేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ లో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. మనం అన్ని రూల్స్ కరెక్ట్ గా పాటించినప్పటికీ ముప్పు ఊహించని విధంగా రావచ్చు. అందువల్ల టెస్లా వాళ్ళు డోజోకి ఎంతో ట్రాఫిక్ నాలెడ్జ్ అందించి దాన్ని మిస్టేక్ ఫ్రీగా తీర్చిదిద్దుతున్నారు. డోజోకి లక్షల కొద్ది ట్రాఫిక్ వీడియోల్ని అందిస్తున్నారు. అది వాటిని ఎనలైజ్ చేసేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రాఫిక్ వీడియోలన్నీ టెస్లా కార్ల ద్వారా రికార్డ్ చేసినవే. డోజో ఈ వీడియోలన్నింటినీ ప్రాసెస్ చేసి ట్రాఫిక్ పరంగా ఏఐ ద్వారా ఎన్నో సూక్ష్మ విషయాలు తెలుసుకుంటుంది. అలా ఇది తెలుసుకున్న విషయాల్ని వీడియో ఎగ్జాంపుల్స్ తో సహా టెస్లా కార్లకి నేర్పుతారు. ఇందువల్ల ఆ ఆటోనమస్ వెహికల్స్ లో సాఫ్ట్వేర్ సామర్థ్యం పెరుగుతుంది. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ ప్రమాదం వస్తే ఎలా బయటపడాలి, ఇలాంటి వివరాలన్నీ కార్లకి నేర్పేందుకు డోజో కంప్యూటర్ ప్రాసెస్ ఉపయోగపడుతుంది. అయితే ఆటోనమస్ ప్రాజెక్ట్ అనేది సంక్లిష్టమైనది అంటున్నారు ఎలాన్ మస్క్. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల విషయంలో విజయానికి 100% గ్యారంటీ లేదని, కార్లు ఎంత నేర్చుకున్నా, వాటికి ఎంత నేర్పినా ఏదో విధంగా కొంత రిస్క్ మిగిలి ఉంటుందని ఆయన నమ్ముతున్నారు. ఏదేమైనా సూపర్ కంప్యూటర్ ద్వారా నేర్చుకునే డ్రైవింగ్ టెస్లా ఆటోనమస్ వెహికల్స్ ని పవర్ఫుల్ గా తీర్చిదిద్దగలదని పరిశోధకులు అంటున్నారు. ఏదేమైనా ఈ సుదీర్ఘ పరిశోధన తర్వాత టెస్లా కార్లు సక్సెస్ సాధిస్తే సంస్థకి విపరీతమైన లాభాలు రావడం గ్యారంటీ అనే అంచనాలున్నాయి.